నీలిమ కథలు. ఇల్లు కూలిపోయేసరికి నీలిమ చాముండేశ్వరి ఎక్కడుండాలో తెలియక ఎవ్వన్నడగలేక కూలిన ఇంటి ముందే వర్షంలో నించొని ఉన్నారు. అమ్మా, ఇలా ఎంతసేపని వర్షంలో నుంచుంటాం? ఎక్కడికి వెళ్ళగలంరా, మనకంటూ ఎవరున్నారు? నిన్న ఒక్కరోజు అడిగినందుకు ఆ పద్మజ ఎలా చేసిందో చూసావు కదా. ఇంకా ఎవ్వరినడిగి మాటలు పడే ఓపిక లేదు. దానికంటే ఇలా వర్షంలో తడుస్తూ ఉండటమే నయం. అత్తయ్య, ఈ వర్షాలు చూస్తుంటే తగ్గేలా అనిపించట్లేదు. వర్షాలు తగ్గకపోతే మన దగ్గర చేయడానికి ఏ పని ఉండదు. పని లేకపోతే తినడానికి తిండి ఉండదు. అవును, వర్షాలు పడితే నువ్వు మిల్లులో చేసే పనుండదు కదా. అదే కదా అత్తయ్య వచ్చిన సమస్య. ఏం చేయటం, ఎలా చేయటం అనేది ఎంత ఆలోచించినా తట్టడమే లేదు. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను కానీ నాకు కూడా ఏం చేయాలో పాలుపోవట్లేదమ్మా. నిజమే అత్తయ్య, ఈ వర్షం వల్ల అంతా గందరగోళంగా ఉంది. ఏదైనా తిందామన్నా ఏమీ దొరకట్లేదు. దొరకటం లేదు సరికదా, వేడివేడిగా ఏదైనా తినాలన్న కోరిక మాత్రం పెరుగుతూనే ఉంది. అవునవును, నాకు కూడా అలానే ఉంది. కానీ ఏం చేస్తాం, ఈ ఆకలి తిప్పలు తప్పవేమో మన పేద బ్రతుకులకి. నీలిమ చూస్తూ ఉండిపోయింది. అదే ఊర్లో చికెన్ షాప్ నడుపుతున్న రాజు అటుగా వెళ్తున్నాడు. వెంటనే నీలిమ అతని దగ్గరికి వెళ్ళి, రాజన్న, నీ చికెన్ షాప్ బాగా నడుస్తుందని ఊర్లో అందరూ అనుకుంటుంటారు. దాంతోపాటు నువ్వు నీ షాప్లో పనిచేయడానికి మనిషి కావాలని అడిగావని తెలిసింది. మా ఇంటి పరిస్థితులు అస్సలు బాగోలేదన్నా. నువ్వు కాస్త దయతలిచి పనిస్తే నీ పేరు చెప్పుకొని మేము కనీసం 2 పూటలా తిండి తింటాం. నీలిమా, నా చికెన్ షాప్ ఊర్లో అందరికంటే బాగా నడుస్తుందన్నమాట నిజమే. నేను షాప్లో పనిచేయడానికి మనిషి కావాలని అడిగింది కూడా నిజమే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఈ వర్షాలు మొదలైనప్పటి నుంచి జనాలందరూ బయటికి రావడం మానేసినట్టున్నారు. అదే కాకుండా చికెన్ రేట్ కూడా పెరగడంతో ఊర్లో ఎవరు చికెన్ కొనుక్కోవడానికి రావడం లేదు. ఏమీ తోచని స్థితిలో నేనున్నాను. తప్పుగా అనుకోవద్దు, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేనిప్పుడు ఎటువంటి పని ఇవ్వలేను. మీరు ఇంకెక్కడైనా పని చూసుకోండి. రాజు అలా చెప్పగానే నీలిమకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అన్నా, వర్షం వల్ల చికెన్ కొనడానికి ఎవ్వరూ షాప్కి రావట్లేదంటున్నావు కదా. అదే మనం ఇంటికి వెళ్ళి ఇచ్చేలా ఉంటే కొనుక్కుంటారు కదా. అవకాశం ఉంది, కానీ అలా ఇంటింటికెళ్ళి ఇవ్వడం అంటే కష్టం కదా. ఆ కష్టం మేము పడతామన్నా. నువ్వొక పని చెయ్యి, ఇంటికే చికెన్ ఇస్తామని అందరికీ తెలిసేలా చెయ్యి. మిగతాది నేను చూసుకుంటాను. ఒక ప్రయత్నమైతే చేద్దామన్నా. వస్తే లాభాలు వస్తాయి. ఏమీ చేయకుండా ఊరికే బాధపడుతూ కూర్చోవడం కంటే ఏదో ఒకటి చేయటం మంచిది కదా. సరే, అలాగైతే మీ మాట కాదనిలేక ఒప్పుకుంటున్నాను. నేను అందరికీ తెలిసేలా చేసి వస్తాను. మీరు షాప్ దగ్గరికి వెళ్ళి ఉండండి. సరే అన్నా అని చెప్పి నీలిమ అత్తగారి దగ్గరికి వెళ్ళింది. ఏమైంది, ఆ చికెన్ షాప్ రాజుతో ఏం మాట్లాడావు? అత్తయ్య, మనకి తలదాచుకోవడానికి ఒక చోటు దొరికింది. అలాగే మనం కొంచెం కష్టపడగలిగితే డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. అవునా? అదేలాగే. నాతో రండి, మీకంతా అర్థమయ్యేలా చెప్తాను. ఇంతకీ బావెక్కడున్నాడు? ఆకలి బాధతో ఒంట్లో ఓపిక లేకుండా అదిగో ఆ మూలన కూర్చున్నాడు. సరే పదండి, రాజు చికెన్ షాప్కి వెళ్దాం. ముగ్గురు రాజు చికెన్ షాప్కి వెళ్లారు. కాసేపటికి రాజు కూడా అక్కడికొచ్చాడు. నీలిమా, నేనందరికీ మనం చికెన్ హోమ్ డెలివరీ చేస్తామని తెలిసేలా చేశాను. కానీ ఎవరు కూడా తీసుకురమ్మని చెప్పలేదు. నాకెందుకో మనం ఎదురు చూస్తూ ఉండడం తప్ప ఎవరూ తీసుకుంటారని అనిపించడం లేదు. ఇప్పుడే కదా వాళ్ళకి తెలిసింది. చూద్దాం, ఎవరో ఒక్కరైనా తీసుకోకుండా ఉంటారంటావా రాజు? ఏమో అమ్మా, నాకైతే నమ్మకం లేదు. సరే, మీరన్నట్టుగానే కాసేపు చూద్దాం. ఎవరూ తీసుకోకపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. అత్తయ్య, ఎవ్వరూ చికెన్ తీసుకోకపోతే ఎక్కువ ఇబ్బంది పడేది మనమే. ఎందుకంటే మన ఇల్లు వర్షానికి కూలిపోయింది. మనకుండడానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు. ఇది మనకి అసలైన పరీక్ష అత్తయ్య. నీలిమ చెప్తుండగానే రాజుకి ఫోనొచ్చింది. రాజు ఫోన్ మాట్లాడి నీలిమ దగ్గరకొచ్చాడు. నీలిమా, 1 కేజీ చికెన్ కావాలని లతా ఫోన్ చేసింది. నేను చికెన్ కొట్టి పెడతాను. మీలో ఎవరో ఒకరు వెళ్ళి ఇచ్చి రావాలి మరి. సరే అన్నా, నేను వెళ్తాను, నువ్వు చికెన్ కొట్టివ్వు. రాజు చెకచెక చికెన్ కొట్టేసి నీలిమకి ఇచ్చాడు. నీలిమ దాన్ని తీసుకొని లత వాళ్ళింటికి వెళ్ళింది. లతక్క, ఇదిగో నువ్వడిగిన చికెన్ 300 రూపాయలు. నీలిమ, రాజు చెప్తే ఏమో అనుకున్నా. వాడి మాట వెనకాలన్న ఆలోచన నీదన్నమాట. 2-3 రోజుల నుంచి చికెన్ తినాలనిపిస్తున్నా ఈ వర్షానికి బయటకు వెళ్ళలేక తెచ్చుకోలేక
తినాలన్న కోరికను ఆపేసుకున్నాం. కానీ రాజు వచ్చి ఇంటికి తీసుకొస్తామని చెప్పేసరికి మళ్ళీ తినాలన్న కోరిక పుట్టింది. అందుకే తెప్పించా. ఇప్పుడు ఈ చికెన్తో వేడివేడిగా చికెన్ పకోడీనో లేక మంచిగా చికెన్ 65నో తినాలని ఉన్నా అవన్నీ చేసుకోవడం కష్టం కదా. ఇంట్లో చేసుకుంటే అంత బాగా కుదరకపోవచ్చు కూడా. ఇంక చేసేదేముంది, చికెన్ కూర వండుకొని తినటమే. అలా అయితే మీకు శ్రమ లేకుండా ఎవరైనా వేడివేడిగా చికెన్ పకోడీ, చికెన్ 65, చికెన్ సమోసా చేసి పెడితే కొనుక్కుంటారా అక్క? ఎందుకు కొనుక్కోను? బ్రహ్మాండంగా కొనుక్కుంటా. నీకు తెలిసి అలా ఎవరైనా చేసేవాళ్ళున్నారా? ఎవరైనా కాదక్క. మీరు కొనుక్కుంటానంటే నేనే చేసి తీసుకొస్తాను. దానికైనా ఖర్చుతో పాటు మా కష్టానికి ఎంతో కొంత డబ్బిస్తానంటే తప్పకుండా చేసేస్తానక్క. అవునా? అలాగైతే రేపు ఉదయాన్నే చికెన్ సమోసా చేసుకుని తీసుకురా నీలిమా. నేను చేసుకున్నా అయ్యే ఖర్చు అవుతుంది కదా. నువ్వు చేసి తీసుకొస్తానంటే నా శ్రమ కూడా తగ్గుతుంది. నీ కష్టానికి తగిన డబ్బే ఇస్తానులే. అలాగే అక్క. నేను రేపు ఉదయానికి నీకు వేడివేడిగా చికెన్ సమోసా చేసుకొని వస్తాను. సరే అక్క, ఇప్పటికి వెళ్తాను. అలాగే వెళ్ళు, కానీ రేపు ఉదయం మర్చిపోవద్దు. నీలిమ సరే అని తలూపేసి వెళ్ళిపోయింది. చికెన్ షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయమంతా అందరితో చెప్పింది. చికెన్ సమోసా చేస్తానని చెప్పావా? అలా ఎందుకు చెప్పావు? నీకు చేయడం వచ్చినా చేయడానికి సరైన చోటు ఉండాలి కదా. రాజన్న, నీకు చెప్పకుండానే వాళ్ళకి మాటిచ్చాను. మాట దక్కాలంటే నువ్వే మాకు సహాయం చేయాలి రాజన్న. కాస్త ఇక్కడే చేసుకునే అవకాశం ఇచ్చావంటే బాగుంటుంది. కాదనకు రాజన్నా. రాజు, ఏంటి ఆలోచిస్తున్నావు? మనం అసలే అమ్ముడు పోదనుకున్న చికెన్ అమ్ముడైంది. నీలిమ లత ఇంటికి వెళ్ళొచ్చి చికెన్ కావాలని ఇంకో 2 ఫోన్లొచ్చాయి కదా. తెలిసి తీసుకున్న నిర్ణయంతో లేక కలిసి వచ్చిన అవకాశమో తెలీదు కానీ ఏదో ఒక అవకాశమైతే వచ్చింది కదా. కాదనుకోవడం ఎందుకు చెప్పు? ఇప్పుడు చికెన్ సమోసా కావాలన్నారు. ఇంతకంటే మంచి అవకాశం దేవుడు ఎప్పటికి ఇవ్వలేడు రాజు. అలాగే చేద్దాం. ముందు ఇందాక అడిగిన వాళ్ళకి చికెన్ ఇచ్చి వాళ్ళకు కూడా చికెన్ సమోసా కావాలేమో అడిగితే సరి. అత్తయ్య, ఆ 2 ఇళ్లకి చికెన్ ఇవ్వడానికి బావని పంపిద్దాం. ఎందుకంటే రేపటి నుంచి మనం చికెన్ సమోసా చేసే పనిలో ఉంటే వాటినివ్వటానికి వెళ్లాల్సింది బావే కదా. ఆయనకు కూడా ఎలా వెళ్లాలో అర్థమవుతుంది. సరే, అలాగే. ఒరే జగదీష్, అదిగో రాజు చికెన్ అక్కడ పెట్టాడు. తీసుకుని వెళ్ళి ఇచ్చిరాపో. ఎవ్వరికివ్వాలో తెలుసు కదా. తెలుసమ్మా, రాజు చెప్పాడు కదా. ఒరేయ్, మనం చికెన్ సమోసా చేస్తామని చెప్పడం మర్చిపోవద్దు. సరే, అలాగే చెప్తా. ఎలాగైనా సరే వాళ్ళు కూడా చికెన్ సమోసా కొనుక్కునేలా మాట్లాడి వస్తా. అలా చేయగలిగితే ఇంకా సంతోషం. సరే, ఆలస్యం చేయకుండా ఇంక వెళ్ళు. రాజు ఇచ్చిన చికెన్ తీసుకుని వెళ్ళాడు జగదీష్. కాసేపటికి తిరిగొచ్చాడు. అమ్మా, మీకు తెలుసా, నేను 2 ఇళ్ళకి చికెన్ ఇవ్వడం మాత్రమే కాకుండా వాళ్ళకి వేడివేడిగా చికెన్ సమోసా కూడా చేసిస్తానని చెప్పాను. వాళ్ళు కావాలన్నారు. కానీ రేపటి కాదంట, ఈరోజే, అది కూడా ఇప్పుడే కావాలంట వాళ్ళకి. ఇప్పుడేనా? ఇప్పుడే అంటే ఎలా సాధ్యమవుతుందిరా? రేపటి కోసం చెప్పిరమ్మంటే ఈరోజే అని చెప్పావా? అసలింత బుర్ర తక్కువగా ఎలా ఆలోచిస్తావురా నువ్వు? అత్తయ్య, అనవసరంగా బావని తిట్టకండి. ఈరోజైనా రేపైనా మనమే కదా చేయాలి. ఇవాళే వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? ఈరోజే చేసి వాళ్ళకిచ్చేద్దాం. మనకీరోజు ఆహారం కోసం ఎంతో కొంత డబ్బు సంపాదించుకోవచ్చు కదా. అవును, నాక్కూడా ఈరోజే చేద్దామనిపిస్తుంది. పదండి, పని మొదలు పెడదాం. రాజన్న, చికెన్ సమోసా చేయాలంటే దానికి కొన్ని సామాన్లు కావాల్సుంటుంది కదా. వాటికి మా దగ్గర డబ్బులేవు. నువ్వు కాస్త దయతలిస్తే. దయతలచడమేముంది? ఇప్పుడు చికెన్ అమ్మిన డబ్బులున్నాయి కదా, వాటిని పెట్టుబడిగా పెడదాం. మీకు ఏ సామాన్లు కావాలో చెప్పండి. నా స్నేహితుడిది పచారీ కొట్టుంది. అక్కడికెళ్ళి మనకు కావలసిన సామాన్లన్నీ తీసుకుని వస్తా. నీలిమ చికెన్ సమోసా చేయడానికి కావాల్సిన సామాన్లన్నీ చెప్పింది. రాజు వెళ్లి వాటిని తీసుకొచ్చాడు. ఇక అందరూ కలిసి చికెన్ సమోసా చేయటం మొదలుపెట్టారు. చాలాసేపు కష్టపడిన తర్వాత వేడివేడిగా గుమగుమలాడుతున్న చికెన్ సమోసా తయారైంది. వాళ్ళు చేస్తున్న చికెన్ సమోసా వాసన నెమ్మదిగా పాకుతుంది. రాజన్న, ఇదిగో ఒక సమోసా తిని ఎలా ఉందో చెప్పవా? అయ్యో, ఇంటికి పెద్దోళ్ళు కదా ముందు తింటారు. నేనెందుకమ్మా? మీ అత్తాయికివ్వు, తిని ఎలా ఉందో చెప్తుంది. రాజు, నువ్వు మా మీద నమ్మకంతో మేం చెప్పిన దానికి ఒప్పుకున్నావు. మేము కష్టపడతామంటే నమ్మావు. ఇక్కడుండటానికి అవకాశమిచ్చావు. ఇంత పెద్ద మనసున్న నీకంటే పెద్దవాళ్ళు ఎవరుంటారు చెప్పు. అందుకే నువ్వే ముందు తిను. చాముండేశ్వరి మాటలకి రాజు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే రాజు సమోసా తిన్నాడు. ఆ రుచి రాజుకి ఎంతగానో నచ్చింది. అద్భుతం!
మహా అద్భుతం. ఇలాంటి సమోసా నేనెప్పుడూ తినలేదు. నీలిమా, నీ సమోసాలకి ఇక తిరుగులేదు. జగదీష్, పద మనం వెళ్ళి సమోసాలిచ్చి డబ్బులు తీసుకునొద్దాం. అని ఇద్దరూ కలిసి సమోసాలివ్వటానికి వెళ్లారు. నీలిమ చికెన్ సమోసా రుచి ఆ నోట ఈ నోట ఊరంతా పాకింది. వాళ్లకి కొద్ది కొద్దిగా ఆర్డర్స్ పెరగటం మొదలయ్యాయి. కొద్ది రోజుల్లోనే కడుపు నింపుకోవడం కోసం మొదలుపెట్టిన వాళ్ల చికెన్ సమోసా ఒక వ్యాపారంలా మారిపోయింది. వాళ్ల చేతుల్లో కాస్త డబ్బులు కనిపించాయి. రాజన్న, ఇలా చికెన్ షాప్లోనే సమోసాలు చేస్తుండటంతో అందరూ ఫోన్ చేసి ఆర్డర్ చేసుకుంటున్నారు కదా, మనం ఒక పని చేద్దామా? నీ షాప్ పక్కనే ఒక చిన్న షాప్ పెట్టి అక్కడే చికెన్ సమోసా అమ్ముదాం. అప్పుడు ఆర్డర్ చేసేవాళ్లు చేసినా కూడా కొనుక్కొని వెళ్లేవాళ్లు వెళ్తారు కదా. ఇంతలో కొంత పని తప్పే అవకాశం ఉంది కదా మనకి. మంచి ఆలోచన. అలాగే చేద్దాం. అనుకున్నదే తడువుగా రాజు చికెన్ షాప్ పక్కనే చికెన్ సమోసా షాప్ పెట్టింది నీలిమ. నీలిమ చికెన్ సమోసా టేస్ట్ అందరికీ నచ్చడంతో షాప్ దగ్గరికి కూడా చాలా మందొచ్చి కొనుక్కోవటం మొదలుపెట్టారు. ఆర్డర్స్ వస్తే జగదీష్ వాటిని తీసుకునెళ్లి ఇస్తుండేవాడు. అలా వాళ్ళొక చిన్న ఆలోచన ఒక వ్యాపారంలా మారింది. నీలిమ, నీకొచ్చిన ఒక చిన్న ఆలోచన మన ఆర్థిక పరిస్థితినే మార్చేసింది. దీంట్లో నేనొక విషయం నేర్చుకున్నాను. ఆలోచన చిన్నదైనా పెద్దదైనా దాన్ని సరైన ఆచరణలో పెడితే ఆ చిన్న ఆలోచనే మనల్ని ఎంతో గొప్ప స్థాయికి తీసుకెళ్లే అవకాశముందని నువ్వు నిరూపించావే. నాది ఆలోచన మాత్రమే అత్తయ్య. కాని మీరు ఈ వయసులో కూడా మాతో సమానంగా కష్టపడ్డారు. మీ కష్టం, అనుభవం తోడవటం వల్లే మనమిది సాధించామని నేననుకుంటున్నాను. అత్తాకోడళ్ళు ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోవటం చూసిన జగదీష్ ఎంతగానో సంతోషించాడు. వాళ్ల వ్యాపారం ఇలానే కొనసాగాలని మనం కూడా కోరుకుందాం. ఇంతకీ మీరెప్పుడైనా చికెన్ సమోసా తిన్నారా? కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకిష్టమైన చికెన్ ఐటమ్ ఏంటో కూడా చెప్పండి.